నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం హెల్త్ అండ్ ఫిట్నెస్. ఇటీవలి కాలంలో పోస్ట్ ఆపరేటివ్ మెథడ్స్లో అంటే ముఖ్యంగా రీహాబిలిటేషన్ సెంటర్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అనుభవజ్ఞులైన డాక్టర్లతో అలాగే చాలా సీనియర్ డాక్టర్స్ అందరూ కూడా మేనేజ్ చేస్తూ మెయింటైన్ చేస్తున్నటువంటి ఈ హాస్పిటల్స్ కేవలం సిటీల్లోనే కాదు, అన్ని చోట్ల కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి. చాలా చక్కటి సర్వీసెస్ ఇస్తున్నారు. అయితే అసలు ఈ రీహాబిలిటేషన్ సెంటర్ అంటే ఏమిటి, దీనికి సంబంధించి మనం మాట్లాడడానికి మనతో పాటు సువిధ హాస్పిటల్స్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్కి వచ్చాం. అక్కడ డాక్టర్ వినోద్ గారు ఉన్నారు, క్రిటికల్ కేర్ ఫిజిషియన్. సార్తో ఉన్నాం. అలాగే అసలు ఈ పోస్ట్ ఆపరేటివ్ మెథడ్స్ ఏమిటి, అంటే వాళ్ళని ఎలా క్యూర్ చేసి వాళ్ళ ఇళ్ళకి పంపిస్తూ ఉంటారు చాలా చక్కగా, ఇవన్నీ కూడా డాక్టర్ గారిని అడుగుదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, క్రిటికల్ కేర్కి సంబంధించి చాలా చెప్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్ బాగా వస్తున్నాయి. ఇవేంటి సార్ యాక్చువల్లీ? నార్మల్గా రీహాబ్ అంటే పోస్ట్ ఆపరేషన్ తర్వాత వాళ్ళకి ప్రాపర్ కేర్ కావాలి, వాళ్ళు మళ్ళీ వాళ్ళ నైపుణ్యంతో వెళ్ళాలి. అలా ఉండేటట్టు ఓవరాల్ వెల్బీయింగ్ అంతా మళ్ళీ సక్రమంగా చేసి ఇంటికి పంపించే వరకు మనం ఆ మధ్యలో ఉండే కేర్ని మనం ప్రాపర్గా చేసి పంపించడం. ఓకే అండి, ఇది రీహాబిలిటేషన్ సెంటర్. సువిధ స్పెషాలిటీస్ ఏమిటి? సువిధలో మీరు చేసేవి ఎలా ఉంటాయి సర్వీసెస్? సువిధలో మెయిన్గా మనకి ఏ రీహాబ్లో లేని విధంగా ఐసీయూ సెటప్ ఉంది, డయాలసిస్ చేయడానికి ఉంది. ఇప్పటి వరకు మనకు తెలిసినంత వరకు ఏ రీహాబ్స్లో ఈ ఫెసిలిటీస్ లేవు. రీహాబ్ అంటే ఏంటంటే పోస్ట్ ఆపరేషన్ తర్వాత చాలా వరకు ఐసీయూ సెటప్ అవసరము అవి ఏమి ఉండకపోవచ్చు. బట్ మన దగ్గర ఏంటంటే ఐసీయూ, వెంటిలేటర్ అండ్ డయాలసిస్ సెటప్ ఉండడం వల్ల మళ్ళీ పేషెంట్ ఒకసారి రీహాబ్కి వచ్చిన తర్వాత ఏదైనా అవసరం పడి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాల్సి ఎమర్జెన్సీలో తీసుకెళ్లాల్సి వస్తుంది. బట్ మన దగ్గర ఏమవుతుంది, ఆ టైం గ్యాప్ని ఫిల్ చేయడానికి మనం ఇక్కడే ఐసీయూ సెటప్, డయాలసిస్, వెంటిలేటర్ అన్నీ ఇక్కడే ప్రతి వసతులు మనము కల్పిస్తున్నాం ఇక్కడ. గ్రేట్ సార్, సూపర్. సార్, సువిధలో ఉన్న స్పెషాలిటీ చెప్పారు. సరే, జనరల్ కండిషన్లో మీరు ఎక్కువగా చూసేటువంటి పేషెంట్స్, అంటే వీళ్ళని పేషెంట్స్ అనొచ్చు అనకూడదు నాకు తెలియదు, ఎందుకంటే ఆల్రెడీ సర్జరీ అయ్యి మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎలాంటి కండిషన్లో చూస్తూ ఉంటారు మీరు? నార్మల్గా ఏదైనా అనారోగ్యంతో వచ్చిన పేషెంట్స్ మన వరకు చాలా వరకు యాక్సిడెంట్లు అయ్యి మెదడు ఇంజురీలు కానీ వీటితో వచ్చిన వాళ్ళని, అంటే న్యూరో కానీ ఆర్థో కానీ, ఈ మెయిన్గా మనకి ఎక్కువ వచ్చేదైతే న్యూరో కేసెసే ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి కాళ్ళు చేతులు పడిపోవడము, తిండి తీసుకోవడానికి ఇబ్బంది ఉండడము, ఈ ఇబ్బందులతో వస్తారు. కాబట్టి వాళ్ళకి వాళ్ళ విధంగా వాళ్ళకి ఎంత ఫిజియోథెరపీ కావాలి, ఎలా చేస్తే వీళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది అన్నది చూసుకొని వాళ్ళకి తగ్గట్టుగా మనము. ఎస్ సార్. అండ్ సార్, ముఖ్యంగా మీరు గమనించిన పేషెంట్స్లో ఇప్పుడు న్యూరో పేషెంట్స్ అంటున్నారు, వాళ్ళకి ఎంత టైం తీసుకుంటారు మళ్ళీ తిరిగి వాళ్ళని ఇంటికి పంపడానికి? అది పేషెంట్ వేరీ అవుతుందండి. అందరికీ ఒకలాగే ఉండదు. కొంతమందికి పెద్ద మేజర్ సర్జరీస్ అయ్యి ఉండొచ్చు, వాళ్ళకి ఒక 6 months పట్టొచ్చు, 1 year పట్టొచ్చు. బట్ మన దగ్గర ఉన్నది ఏంటంటే వాళ్ళు 100% క్యూర్ అయ్యే విధంగా మనం సహకారం చేస్తాం. ఓకే. అండ్ సార్, ముఖ్యంగా న్యూరో కాకుండా ఆర్థో అన్నారు, ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి కీలకమైన డిపార్ట్మెంట్. ఓకే సార్, ఈ ఆర్థోకి సంబంధించి ఎలాంటి పేషెంట్లు వస్తాం? ఇప్పుడు నార్మల్గా టీకేఆర్ అయిన వాళ్ళు ఉంటారు, నీ రీప్లేస్మెంట్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ నడవడానికి ఇబ్బంది ఉంటుంది. వాళ్ళకి కంపల్సరీ ఫిజియోథెరపీ అనేది కంపల్సరీగా కావాలి. వాళ్ళు మళ్ళీ వాళ్ళ డైలీ లైఫ్లో యాక్టివిటీస్ చేసుకోవాలన్నా, నిలబడాలన్నా, వాళ్ళ దానికి తగ్గట్టుగా మనం ఏం చేయాలో అది మాత్రం అందజేస్తాం ఆర్థోలో. ఎస్ సార్. జనరల్గా ఏ కండిషన్లో మీరు, అంటే వాళ్ళు ఆపరేషన్ సర్జరీ చేయించేసుకుని మీ దగ్గరకు వచ్చేస్తారు, వచ్చినప్పటి నుంచి కూడా జనరల్గా వాళ్ళు వెళ్ళే వరకు కూడా మీరు వాళ్ళకి చేసేటువంటి సర్వీస్ విధానం ఎలా ఉంటుంది? అంటే ఎంతమంది మీ దగ్గర స్పెషలిస్టులు ఉంటారు, ఎలా ఉంటుంది? ఫస్ట్ అండి, మన దగ్గర నుంచి ఫిజియో డిపార్ట్మెంట్ అనేది సపరేట్గా ఉంటుంది. దానిలో నైపుణ్యం చెందిన వాళ్ళందరూ మనకి సపరేట్ న్యూరో డిపార్ట్మెంట్లో స్పెషాలిటీస్ట్లు ఉంటారు. ఆర్థోకి సంబంధించిన వాళ్ళు ఫిజియోథెరపీ ఆ డిపార్ట్మెంట్. నెక్స్ట్ వాళ్ళకు ఏ విధమైన పౌష్టిక ఆహారం ఇస్తే బెటర్ అన్నట్టు డైటీషియన్స్ ఉంటారు. క్రిటికల్ కేర్ ఫిజిషియన్స్ 24 hours మానిటరింగ్ ఉంటుంది. నర్సింగ్ కేర్ ఉంటుంది. రెస్పిరేటరీ థెరపిస్ట్ అంటే ఊపిరితిత్తులకు సంబంధించి సపరేట్గా మనకి అవైలబిలిటీ ఉన్నారు ఆల్రెడీ. రెస్పిరేటరీ థెరపిస్ట్ ఉంటారు. అలా ప్రతి డిపార్ట్మెంట్ దానికి ఎక్కడి వరకు కావాలి అనుకుంటే అంతవరకు చేయడానికి ప్రతి ఒక్కరు మన ఇన్ హౌస్లోనే ఉన్నారు. వావ్, ఇది నిజంగా చాలా గ్రేట్. హైదరాబాద్ పంజగుట్టలో ఉన్నారు మీరు. డాక్టర్ గారు, ముఖ్యంగా సర్జరీ చేయించుకోవడానికి హాస్పిటలైజ్ అయ్యి
అక్కడ హాస్పిటల్లో వాళ్ళు సర్జరీ చేయించుకుని అండ్ ఆ హాస్పిటల్ ఎన్విరాన్మెంట్లో ఉండి వస్తారు వాళ్ళు. అలా బయటకు వచ్చిన వాళ్ళకి మీరు నాట్ ఓన్లీ ఫిజికల్ మెంటల్లీ కూడా ఇక్కడ ఏమైనా చేయిస్తూ ఉంటారా? నార్మల్గా రీహాబ్లో ఉన్న స్పెషాలిటీ అదేనండి. మీరు హాస్పిటల్లో ఉన్నట్టు మీరు ఫీల్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. చాలా వరకు ఏంటంటే పొద్దున్న పేషెంట్ని షిఫ్ట్ చేస్తాం, బయట ఎండకు కూర్చోబెట్టడం కానీ, గార్డెనింగ్ ఏరియాలో కూర్చోబెట్టడం కానీ, అండ్ సిస్టర్స్ కూడా ఏంటంటే ఆటోమేటిక్గా ఒక ఫ్యామిలీతో కలిసినట్టే ఉంటారు. మనకి ఎప్పుడైనా కానీ పేషెంట్ ఒక ఇంప్రూవ్ అవ్వాలంటే ఆయనకి ఆ లొకాలిటీ అండ్ ఎన్విరాన్మెంట్ కూడా సహకరించేటట్టే ఉండాలి. మనం ఇచ్చే కేర్ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు మా పరంగా కానీ సిస్టర్స్ ప్రకారంగా కానీ ఎవరైనా కానీ ఒక ఫ్యామిలీలానే ఒక ఫ్యామిలీ పర్సన్కి ఇదైతే ఎలా మనం ట్రీట్ చేస్తామో ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి అతనిలో బెస్ట్ తీసుకురావడానికే చూస్తాం. ఆ తర్వాత ఇంటికి పంపిస్తాం. సూపర్ సార్. సార్ ముఖ్యంగా మీ సువిధ హాస్పిటల్స్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్కి ఎక్కువగా ఏ వయసులో వాళ్ళు వస్తూ ఉంటారు? అలా ఏమన్నా ఒక క్యాలిక్యులేషన్? అలా ఏం లేదండి. ఇప్పుడు ఏంటంటే చాలా వరకు రోడ్డు ప్రమాదాలు అనేవి చాలా ఎక్కువ అయిపోయాయి. అవి ఎక్కువ చూస్తున్నారు మీరు. రోడ్డు ప్రమాదాల వల్ల చిన్న పిల్లలే ఎక్కువగా కూడా కనిపిస్తున్నారు. ఆ 21, 22 ఇయర్స్ వాళ్ళు ఏజ్డ్ వాళ్ళంటే ఎలాగో ఏదో ఒకటి ఇబ్బంది అనారోగ్యంతో వచ్చిన వాళ్ళు ఉంటారు. బట్ ఈ మధ్య 20 ఇయర్స్ ఈ మిడ్ వాళ్ళు అందరూ అయితే చాలా వరకు ఈ బైక్ యాక్సిడెంట్స్ వల్ల కానీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కేసెస్ చాలా ఎక్కువ అయిపోయాయి. సార్ అంటే జనరల్గా టీనేజ్ కుర్రాళ్ళు, టీనేజ్ అమ్మాయిలు అంటే కొంచెం వాళ్ళు హైపర్ యాక్టివ్గా ఉండడం, వాళ్ళ ఎక్స్ట్రీమ్ ఆలోచనలు ఉంటూ ఉంటాయి. సో మరి అవి కంట్రోల్ చేయడానికి కానీ వాటికి సంబంధించి అంటే సైకోథెరపీ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ మీ దగ్గర? మన దగ్గర సైకియాట్రిస్ట్ అవైలబిలిటీ ఉంది. బట్ మనం ఈ టైప్ ఆఫ్ ఇవి చేయట్లేదు. మనది ఓన్లీ పోస్ట్ ఆపరేటివ్ కేర్ అక్కడ నుంచి మాత్రమే తీసుకుంటున్నాము. ఇలా సమ్ హ్యాబిట్స్ వల్ల కానీ ఇలా రీఎడిక్షన్ సెంటర్ లాగా అవి చూడట్లేదు. అండ్ డాక్టర్ గారు ముఖ్యంగా ఇప్పుడు ఈ ఏజ్ గ్యాప్, సరే ఏజ్ మనం అనుకున్నది ఓకే, అది కాదంటలేదు. ఎక్కువగా వచ్చే వేళల్లో మహిళలు ఉంటున్నారా లేకపోతే ఎక్కువగా పురుషులు ఉంటున్నారా? యూత్లో ఎవరు ఉంటున్నారు ఎక్కువగా? ఇప్పుడున్న దీనిలో ఆడవాళ్ళు మగవాళ్ళు అన్నది ఏం లేదండి. వచ్చే ప్రతి అనారోగ్యము అందరికీ ఆ ఏజ్ డిస్ట్రిబ్యూషన్ వల్ల కానీ మన అలవాట్ల వల్ల కానీ మన విధి విధానాల వల్ల కానీ అందరికీ ఒకే క్రమంలో వస్తుంది మన డైలీ లైఫ్లో. అవునండి. కొంత అబ్బాయిల సంఖ్య కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది మనకి. బట్ ఇప్పుడు ఓవరాల్గా అలా చూసుకుంటే చిన్న పిల్లలు వస్తున్నారా? అలా ఏం లేదు. అన్ని రకాలు అన్ని వయసుల వాళ్ళు వస్తున్నారు. డాక్టర్ గారు జనరల్గా రిహాబిలిటేషన్ సెంటర్ అంటే మామూలుగా అంటే డీ అడిక్షన్ సెంటర్ కూడా దీనికి ఇది కూడా ఉంటుంది, ఇలా కూడా చేస్తారు అనేటువంటి భావన ఉంది చాలా మందిలో. మీరేం చెప్తారు? అంటే రీహాబ్లో కొన్ని సెంటర్స్ డీ అడిక్షన్ సెంటర్స్ కూడా పెడుతున్నారు. కానీ మన పరంగా ఏంటంటే మనం ఓన్లీ రీహాబ్ కేర్ మాత్రమే. ఎందుకంటే వేరే వేరే విభాగాలను ఎక్కువ చేసుకున్నాం అనుకోండి, మనం అంత కేర్ ఇవ్వలేకపోవచ్చు. మనము ఉన్నంత వరకు ఇప్పుడు ఏంటంటే అది రీహాబ్ ఏంటి, మన పరంగా వచ్చిన పేషెంట్ని మనం 100% మనకి న్యాయం చేసి పంపించాలి. ఆ విధంగా చూసుకునేటట్టు మేము అన్ని కలిపి పెట్టుకోవడం వద్దు అన్నట్టు డీ అడిక్షన్ సెంటర్ పెట్టలేదు. ఓన్లీ రీహాబ్ మాత్రమే నడిపిస్తున్నాం. వావ్, గ్రేట్ సార్. ఆల్రెడీ సువిధ రీహాబ్ గురించి చాలా చక్కటి రివ్యూస్ కూడా ఉన్నాయి, చూశాను నేను. ఇన్ఫ్యాక్ట్ అది చూసే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి కూడా వచ్చాను. ఇన్ఫ్యాక్ట్ సరే డాక్టర్ గారు, అంటే ఈ రీహాబ్ సెంటర్లో వచ్చేటువంటి సీనియర్ సిటిజన్స్, వాళ్ళు మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు, సీనియర్ సిటిజన్స్ మెంటాలిటీ ఎలా ఉంటుంది? ఎందుకంటే లైఫ్లో వాళ్ళు అన్నీ చూసి వచ్చిన వాళ్ళు అయి ఉంటారు. ఎన్నో కష్ట నష్టాలు, ఎన్నోసార్లు జబ్బు పడడం, మళ్ళీ తిరిగి రావడం, అలా వచ్చిన వాళ్ళు ఓ సర్జరీ చేయించుకుని మీ దగ్గరికి వచ్చినప్పుడు అలాంటి వాళ్ళకి చేసేటువంటి మీరు ఇచ్చే రీహాబ్ ఎలా ఉంటుంది? మనం ఫస్ట్ ఏ పేషెంట్ అయినా కండి మనం వాళ్ళు ఎలా ఉన్నారో ఇప్పుడు, ఎందుకంటే మన తగ్గట్టు మనం చేయలేము. వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి ఏ విధమైన సహకారం కావాలో దాన్ని ఫస్ట్ మనం తెలుసుకొని దాన్ని తగ్గట్టుగానే మనం వైద్యం అందించడానికే చూస్తున్నాం. అయితే వీళ్ళు బాగా రియాక్ట్ అవుతారండి సీనియర్ సిటిజన్? ఇప్పుడు చెప్పింది వినడం కానీ వింటారండి. చాలా వరకు మనకి ఇప్పుడు వరకు అంత ఇబ్బంది అయితే ఇప్పుడు ఏ రోజు లేదు. మనము వాళ్ళకి మంచిగా అవుతుందని మనము ఇంతవరకు మనం కన్విన్స్ చేసుకోవాలి వాళ్ళని. మీరు ఇలా చేస్తే ఈ నియమాలు పాటిస్తే మీరు ఇంత బెటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది అన్నట్టు మనం ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ ప్రాపర్ కౌన్సిలింగ్ ఉంటే ఇప్పుడు ఇద్దరి మధ్యలో ఒక కాన్వర్జేషన్ ప్రాపర్గా ఉందనుకోండి, మనం చెప్పేది వాళ్ళు అర్థం చేసుకోగలిగితే వాళ్ళు మనకు తగ్గట్టుగా విని మనం ఏం చెప్తే అది చేయడానికి కూడా సిద్ధపడతారు. బాగుంటుంది. ఇప్పుడు మనం చెప్పేదాన్ని బట్టి మనం వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలగాలి మనం ఫస్ట్. ఇప్పుడు వయసు పరంగా వాళ్ళకి వాళ్ళ మూఢనమ్మకాలు వాళ్ళ ఇవి ఉంటాయి. దాని పరంగా ఇప్పుడు సాంప్రదాయాలు వాళ్ళ కట్టుబాట్లు
మనం ఏం చేస్తామంటే వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ హెల్త్ పరంగా మనం ఇవి మీరు చేస్తే బెటర్ అవుతారు అని మనం చెప్పగలిగితే వాళ్ళు దాన్ని తీసుకొని మంచిగా చేసుకోగలరు. ఓకే డాక్టర్ గారు, నవేడేస్ రిహాబ్ సెంటర్స్ చాలా చాలా ఎక్కువైపోతున్నాయి. దీని మీద ఒక సీనియర్ డాక్టర్గా మీరు ఏం చెప్తారు సార్? ఒకటి, ఇప్పుడు ప్రెసెంట్ పరంగా అయితే రీహాబ్ కేర్ అనేది చాలా అవసరం ఎక్కువైంది. దీనికి ముఖ్య కారణం మనము అప్పట్లో ఏంటంటే ఇలా ఏదైనా అయితే ఇంట్లో కేర్ తీసుకునే వాళ్ళు సంఖ్య ఎక్కువ ఉండేది, పెద్దవాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు, ఇంట్లో పిల్లలు కూడా చూసుకోవడానికి వాళ్ళకి టైం దొరికేది. ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటే ఇంట్లో పిల్లలు కానీ ఎవరు కానీ వాళ్ళ జాబ్స్ పరంగా కానీ వాళ్ళ దీని పరంగా వాళ్ళు బిజీ ఉంటున్నారు. వీళ్ళ ఏంటి ఇంట్లో తీసుకునే కేర్ తీసుకోవడానికి ఏదో ఒక సెంటర్ కావాలి వాళ్ళకి. అలా రీహాబ్ అవసరం పడుతుంది ప్రతి ఒక్కరికి. సో దట్స్ వాట్ అదే తప్పేం అంతే. సార్ డాక్టర్ గారు మీ దగ్గరకు వచ్చి రీహాబ్లో ఉండి చక్కగా మీ సర్వీసెస్ అన్నీ తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయాక, అలా వెళ్ళిపోయిన వాళ్ళు, క్యూర్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ రావడం ఎప్పుడైనా జరుగుతూ ఉంటుందా జనరల్గా? చాలా తక్కువ అండి, తక్కువ. వెరీ నైస్, చాలా తక్కువ. సూపర్. మన దగ్గర మంచిగా అయిపోయిన వాళ్ళు ఒక 6 నెలలకో సంవత్సరానికో మళ్ళీ వచ్చి కలిసి, సార్ మీ వల్ల మేము ఇంత మంచిగా అయ్యాము, మీ హాస్పిటల్ సేవల వల్ల మేము ఇలా చేసామని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే అండి, ఓకే సార్. అంటే ఈ రీహాబ్ సెంటర్స్లో చేసే మీకు, అంటే మీలాంటి డాక్టర్స్, సీనియర్స్, సర్జన్స్ అందరికీ కూడా అంటే ఇదేమైనా స్పెషలైజేషన్ కోర్స్ ఏమైనా ఉంటుందా? ఎంబీబీఎస్లో భాగమైంది లేదండి. రీహాబ్ అనేది స్పెషలైజేషన్ సపరేట్గా ఏం లేదు. మనం ఏంటంటే ఇప్పుడు క్రిటికల్ కేర్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఈ విధానంగా ఇప్పుడు రీహాబ్ కేసెస్లో ఏంటంటే చాలా వరకు పేషెంట్స్ మనతో మాట్లాడడానికి ఉండదు. వాళ్ళు చాలా వరకు డ్రౌజీగా కానీ కోమటైజ్ పేషెంట్సే ఉంటారు. అంతే కదా. వాళ్ళ పరంగా మనము వాళ్ళతో రెస్పాన్స్ లేకపోయినా ఓపిక్గా మనం ఫస్ట్ ఎలా ఎవాల్యుయేట్ చేసుకోవాలి, ఏం ఇబ్బంది ఉండొచ్చు అన్నది ఫస్ట్ మనం అర్థం చేసుకునేటట్టు ఉండడం. ఇది సపరేట్గా కోర్స్ అంటే ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి రీహాబ్ మీద, రీహాబ్ మీద వస్తున్నాయి, బట్ ఇంకా అంత స్ట్రాంగ్గా కాలేదు. డాక్టర్ గారు, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ముఖ్యంగా క్రిటికల్ కేర్కి సంబంధించి కూడా మీరు చెప్తూ ఉన్నారు. అంటే క్రిటికల్ కేర్ అంటే ఆల్మోస్ట్ ఆల్ చాలా సీరియస్గా ఉన్న పేషెంట్లు వస్తారన్నమాట. మాకు బయట నుంచి చూసే మా అందరికి మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ మాకు ఉండదు. యాజ్ ఏ పేషెంట్ నేను వచ్చినప్పుడు అంటే సీరియస్గా ఉండే పేషెంట్లు తీసుకొస్తారని అర్థమా, లేకపోతే ఎట్లా, దానికి మీనింగ్ ఏంటి? అంటే ఇప్పుడు ఒక 20-30% చాలా ఎమర్జెన్సీ కేసులు వస్తాయండి. దానికి తగ్గట్టుగా ఇప్పుడు బాడీలో ఏ విధమైన ఏ ఆర్గన్కి ఇబ్బంది ఉన్నా దాని తగ్గట్టుగా ఫస్ట్ ఇప్పుడు ఆపరేషన్ అయిన తర్వాత జ్వరాలు రావచ్చు, ఇంకా వేరే ఇబ్బందులు ఏమైనా రావచ్చు, బెడ్ సోర్స్ అవ్వచ్చు. వీటి పరంగా ఏంటంటే మేము చేసేది అవి రాకుండా ఏం చేయొచ్చు, ప్రివెన్షన్, అసలు ఏం చేయొచ్చు, ఏంటి ఈ పేషెంట్కి మనం ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ చేస్తే రెస్పాన్స్ ఎలా ఉంటుంది అన్నట్టు చూసుకోవడానికి. ఓకే సే, నేను ఒక ఎగ్జాంపుల్ అడుగుతాను సార్. సపోజ్ నీ రీప్లేస్మెంట్ జరిగి ఒక 60 years పెద్ద ఆయన ఒక ఆయన తీసుకొచ్చారు, వాళ్ళ అబ్బాయి వాళ్ళ కోడలు. సో వాళ్ళు కూడా ఆయనతో పాటు ఉంటూ ఈ రెగ్యులర్గా మీరు చేసే సర్వీసెస్ చూసుకోవచ్చా? వాళ్ళకు కూడా ఫెసిలిటీస్ ఉంటాయా? సో అలాంటి వాళ్ళు ఉన్నా మనం కంపల్సరీగా ఒక పేషెంట్తో ఎప్పుడైనా ఒక అటెండర్ని ఎలో చేస్తాం. ఎందుకు? బై ఛాన్స్ ఇప్పుడు ఏంటంటే మనతో మనం ఎంత ఉన్నా కానీ పేషెంట్తో పాటు వాళ్ళ సొంత మనిషి ఒకరు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎంత కొమటైజ్ స్టేట్లో ఉన్నా వీళ్ళు మాట్లాడేది వాళ్ళు వినగలరు. రెస్పాన్స్ అనేది ఎప్పుడైనా సొంత వాళ్ళు ఉండేటప్పుడు కొంచెం బెటర్మెంట్ ఉంటుంది. కంపల్సరీ మనం ఎలో చేస్తాం ఉండడానికి. డాక్టర్ గారు, ముఖ్యంగా సువిధ హాస్పిటల్స్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ తరఫున మీ దగ్గరకు వచ్చేటువంటి ఆ పేషెంట్స్ కానీ, అలాగే ఆల్రెడీ వచ్చి చక్కగా క్యూర్ అయి వెళ్ళి మీకు ఇవాళకి కూడా మళ్ళీ వచ్చి అభినందనలు తెలియజేస్తూ ఉండేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ మీరు చెప్పేది ఏంటి అంటే, సర్జరీ అయిన పేషెంట్స్ కానీ వాళ్ళ ఆలోచన విధానం వేరుగా ఉంటుంది, వాళ్ళకి ఫైనల్గా మీరు చెప్పేది ఏంటి మా ఛానల్ తరఫున? ఒకటే అండి, ఎలాంటి విధమైన అనారోగ్యం వచ్చినా కానీ ఇప్పుడు మనకి సర్వీస్ ఇవ్వడానికి మన చుట్టుపక్కల చాలా రీహాబ్ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. అవునండి. సువిధ హాస్పిటల్ అండ్ రీహాబ్స్ ఇంకా బెస్ట్ సర్వీస్ ఇవ్వడానికి మేము ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాము. ఏ విధమైన సహకారం కావాలన్నా మీరు మాకు సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.